నా పేరు సంధ్య. ఈ వీడియోలో నేను మీతో కొసారెక్స్ స్నేల్ మ్యూసిన్ ఎసెన్స్, రెటినాల్, ట్రెటినాయిన్, వైటమిన్ ఏ డెరివేటివ్స్తో ఒకే స్కిన్ కేర్ రొటీన్లో యూజ్ చేయొచ్చా చేయకూడదా అనే ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తానండి. ఆన్సర్ వచ్చి ఈ క్వశ్చన్కి ఎస్ అండి. కరెక్ట్గా యూజ్ చేసినప్పుడు డెఫినెట్గా బెనిఫిట్స్ కూడా ఎక్కువ వస్తాయండి ఈ రెండు ప్రోడక్ట్స్ టుగెదర్గా యూజ్ చేస్తే. కానీ మీ దగ్గర ఈ స్నేల్ మ్యూసిన్ ఎసెన్స్ లేదంటే మీరు వెంటనే దానిపై కొననక్కర్లేదండి. ఈ వీడియో బేసికలీ మీకు హెల్ప్ఫుల్ ఎప్పుడు ఉంటుందంటే మీ దగ్గర ఆల్రెడీ కొసారెక్స్ స్నేల్ మ్యూసిన్ ఎసెన్స్ ఉన్నా ఆర్ అది డెఫినెట్గా కొనాలి అని మీరు అనుకుంటున్నా అప్పుడేనండి ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది. స్నేల్ మ్యూసిన్ ఎసెన్స్ యాక్చువల్గా మన స్కిన్కి బెనిఫిట్ అవుతుందని చాలా స్టడీస్ చెప్తాయండి. అందులో ఒక ఇంగ్రీడియంట్ కాదండి, స్నేల్ మ్యూసిన్ ఎసెన్స్లో మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా మన స్కిన్కి హైడ్రేషన్ని యాడ్ చేస్తుంది, మన స్కిన్లో ఉన్న ఇరిటేషన్ని, ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేస్తుంది, రెడ్నెస్ రెడ్యూస్ చేస్తుంది. తర్వాత ఈ ఎసెన్స్ నుంచి వెల్ ఏజింగ్ బెనిఫిట్స్ కూడా వస్తాయండి. అండ్ కొసారెక్స్ దగ్గర నుంచి వచ్చిన స్నేల్ మ్యూసిన్ ఎసెన్స్ డెఫినెట్గా మంచి ప్రోడక్ట్. బికాస్ ఈ ఎసెన్స్ చాలా బ్రాండ్స్ చేస్తాయి, కొసారెక్స్ డెఫినెట్గా చాలా హై కాన్సన్ట్రేషన్ ఎసెన్స్ యూస్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఎలా ఎసెన్స్ తీస్తారు ఈ స్నేల్స్లో అది కూడా చాలా ఎథికల్ వే అండి. సో కొసారెక్స్ దగ్గర నుంచి ఉన్న ఈ ఎసెన్స్ డెఫినెట్గా మంచి ప్రోడక్ట్. ఇంకొకటి కొసారెక్స్ స్నేల్ మ్యూసిన్ ఎసెన్స్ ఏం చేస్తుందంటే స్నేల్ మ్యూసిన్ బెనిఫిట్స్ ఇస్తుంది మనకి, తర్వాత పెనిట్రేషన్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. మెయిన్ రీజన్ మీరు వైటమిన్ ఏ డెరివేటివ్ స్నేల్ మ్యూసిన్ ఎసెన్స్ తో ఎందుకు పేర్ చేయాలి అంటే బేసికల్గా ఈ ఎసెన్స్ మన పెనిట్రేషన్ ని ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి వైటమిన్ ఏ డెరివేటివ్ రెటినాల్ అన్నా, రెటినాల్ అన్నా, ట్రెటినాయిన్ అన్నా దీని మీద రాస్తే అది ఒక డీపర్ లెవెల్కి వెళ్తుంది స్కిన్ లోపలికి, అంటే బాగా మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. రెండవది వచ్చి ఈ ఎసెన్స్ మన స్కిన్కి కొంచెం హైడ్రేట్ చేసి ఇరిటేషన్ని రెడ్యూస్ చేసేందుకు హెల్ప్ చేస్తుందని చెప్పాను కదండి, అది చాలా బెనిఫిషియల్ అండి. వైటమిన్ ఏ డెరివేటివ్స్ చాలా హెల్ప్ఫుల్ అయినా కూడా మన స్కిన్ని ఒక లెవెల్కి డ్రైనెస్ అండ్ ఇరిటేషన్ కాజ్ చేస్తుంది. సో ఈ ఎసెన్స్ వచ్చి అవన్నిటిని కొంచెం చాలా వరకు కాంపెన్సేట్ చేస్తుంది. సో అందుకే ఈ పేరింగ్ చాలా గుడ్ పేరింగ్ అండి. కానీ మీకు సెన్సిటివ్ స్కిన్ ఉంటే అప్పుడు మీరు రెటినాల్ ఆల్రెడీ యూస్ చేస్తున్నారు, మీకు రెటినాల్ బాగా పనిచేస్తుంది అంటే దాన్ని అలాగే ఉంచేసేయండి. మీరు ఈ ఎసెన్స్ని తీసుకొచ్చి ఇంకో లెవెల్ ఆఫ్ కాంప్లెక్సిటీ యాడ్ చేయొద్దు. బికాజ్ ఈ ఎసెన్స్ ఇంకా ఎక్కువ పెనిట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే మీ సెన్సిటివ్ స్కిన్ కొంచెం బ్యాడ్గా రియాక్ట్ అవ్వచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉంటే మీకు ఎలాంటి రొటీన్ ఆల్రెడీ వర్క్ అవుతుందో ఆ రొటీన్తోనే ఆపేసేయండి. ఇంకొకటి వచ్చి మీరు వైటమిన్ ఏ డెరివేటివ్స్ ఎప్పుడు యూస్ చేయలేదు మీ స్కిన్ మీద అంటే మీరు ఫస్ట్ వైటమిన్ ఏ డెరివేటివ్ మీ స్కిన్కి యూస్ అయ్యేట్టుగా చేసుకోండి, తర్వాత కొన్ని మంత్స్ తర్వాత ఈ ఎసెన్స్ని యూస్ చేయాలంటే చేయొచ్చండి. ఆన్ దాట్ నోట్ ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నానంటే వైటమిన్ ఏ డెరివేటివ్స్ డెఫినెట్గా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్ అని చెప్తానండి మన స్కిన్కి. అది మన స్కిన్కి వెల్ ఏజింగ్ బెనిఫిట్ ఇస్తుంది, గోల్డ్ స్టాండర్డ్ అండి వెల్ ఏజింగ్లో. సో మీరు ఆల్రెడీ యూస్ చేయట్లేదంటే ప్లీజ్ అది కన్సిడర్ చేయండి యూజ్ చేయడానికి, రెటినాల్, రెటినాల్ ఆర్ ట్రెటినాయిన్ అన్న. కానీ వీటి నుంచి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి గ్రాడ్యువల్గా స్లోగా లోవర్ స్ట్రెంగ్త్ నుంచి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయండి. ఇది ఎలా టుగెదర్గా చేయాలంటే నైట్ టైం యూజ్ చేయడం బెటర్ అండి. బాగా ఫేస్ని మంచి క్లెన్జర్తో క్లెన్స్ చేసుకున్నాక ఈ ఎసెన్స్ రాసుకోండి. ఒక 30 to 60 seconds వెయిట్ చేయండి, స్కిన్ మీద బాగా అబ్జర్వ్ అయిపోయినట్టుగా మీకే తెలుస్తుంది. దాని తర్వాత ఈ రెటినాల్ అన్నా, రెటినాల్ అన్నా, ట్రెటినాయిన్ ఏదో ఒక వైటమిన్ ఏ డెరివేటివ్ మీరు ఏది యూజ్ చేస్తున్నారో అది యూజ్ చేసి అది కొంచెం స్కిన్లో అబ్జర్వ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. దాని మీద మీరు మాయిశ్చరైజర్ రాసుకోవచ్చండి. వైటమిన్ ఏ డెరివేటివ్ యూజ్ చేసినప్పుడు నెక్స్ట్ డే మీ స్కిన్ కొద్దిగా టెండర్గా ఉంటుందండి, అందుకని సన్ స్క్రీన్ డెఫినెట్గా మస్ట్ అండి. సన్ స్క్రీన్ ఎవ్రీడే మస్ట్ అండి, కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు ప్రీవియస్ నైట్ సన్ స్క్రీన్ డెఫినెట్గా మస్ట్ అవుతుందండి. అదే షేర్ చేయాలనుకున్నానండి ఈ వీడియోలో నేను మీతో. ఇది హెల్ప్ఫుల్గా అయి ఉంటే ప్లీజ్ నాకు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, అది నాకు చాలా హెల్ప్ చేస్తుంది. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. బాయ్ అండి.